హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ ఒక స్పెషల్ పులిహోర. అదేమిటంటే వాక్కాయలతోటి పులిహోర. మామూలుగా మనం వాక్కాయలతోటి పప్పు, పచ్చడి, ఊరగా ఇలా పెట్టుకుంటూ ఉంటాం. కానీ పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాక్కాయల సీజన్ కదండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. పులిహోర ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా. ముందుగా పులుపుకి తగినన్ని వాక్కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసి అందులో ఉన్న గింజ తీసేయాలి. నిలువుగా ఎందుకు కట్ చేయాలంటే గింజ ఈజీగా వస్తుంది, అడ్డంగా కట్ చేస్తే తొందరగా రాదు. వాక్కాయలు కూడా కొంచెం పండితే బాగుంటుంది. పచ్చికాయలు అయితే కొంచెం వగరు ఉంటాయి. పచ్చికాయలు కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ తరిగిన వాక్కాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో వేసుకుని ముక్కలతో పాటుగా ఉప్పు, పసుపు వేయాలి. వేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ఉప్పు, పసుపు కొంచెం అన్నంలో కూడా కలుపుతాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకుందాము. పులిహోర కోసం అన్నం విడివిడిగా వండుకొని ఒక బేసన్లో వేసుకోవాలి. దానిపైన కొంచెం ఉప్పు, పసుపు, ఇంగువ వేసాను. 2 చెంచాల నూనె. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికి ఏమేమి కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయి. అలాగే కొంచెం అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, అలాగే సువాసన కోసం ఇంగువ. ఇప్పుడు పోపు కోసం కడాయిలో నూనె వేసి వేడి చేశాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడు కూడాను. సో నూనె వేడెక్కింది. ముందు పల్లీలు వేద్దాము. పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు అది వేస్తే ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేద్దాం. పల్లీలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము. ఈ పప్పులను రెడీ పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ వేసేద్దాము. ఇది ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు కూడా కొంచెం వేగాయి, చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇలా వేగిన పోపులో ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేద్దాము. ఎందుకంటే ఈ వాక్యాల్లో కొంచెం వగరు ఉంటుందని చెప్పాను కదా, అది ఏమాత్రమైనా ఉంటే అది విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న వాక్కాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఈ పేస్ట్ కూడా మన పులుపుని బట్టి వేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలపాలి, అంటుకుంటుంది లేకపోతే కింద. పచ్చి వాసన పోయాక కట్టేయచ్చు స్టవ్. ఇది ఇప్పుడు వేగిపోయింది. మనం స్టవ్ కట్టేసి కొంతసేపు ఆరనిద్దాము. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఆరనిద్దాము. మనం వేయించుకున్న పోపు ఆరింది, అంటే గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ఈ రెడీగా ఉన్న అన్నంలో ఇది వేసేసి బాగా కలిసేలాగా కలుపుకుందాము. బాగా కలిసేలాగా కలుపుకోవాలి, కిందకి పైకి. ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది, అన్నమును వాక్కాయ ముద్దను. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.